అపురూప కట్టడానికి జాతీయ స్థాయి రక్షణ లభించింది. రామప్ప ఆలయానికి ఉప ఆలయంగా పాలంపేటలో ఉన్న మరో శివాలయానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా అధికారికంగా తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1958 నాటి పురాతన కట్టడాలు, పురావస్తు ప్రదేశాల చట్టం ప్రకారం ఈ చారిత్రక ఆలయాన్ని సంరక్షించనున్నారు. మనకు రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొంది ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాలు కావస్తుంది. అందులో రామప్ప చుట్టూ పరిధిలో మినిమం ఒక 10 ఉపాలయాలు ఉన్నాయి. 10 ఉపాలయాల్లో ఈరోజు మనకు నిన్న ఒక న్యూస్ ప్రకటన విడుదలైంది. ఏంటంటే దీన్ని కూడా ఇప్పుడు మనకు భారత పురావస్తు సర్వేక్షణలో మొత్తం 8 స్మారక కట్టడాలు ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఈ శివాలయం కూడా అందులో ఆ జాబితాలో చేరింది. అదే కాకుండా ఇంకా మన రాష్ట్రంలో చాలా శివాలయాలు కానీ పర్యాటక ప్రదేశాలు కానీ చాలా ఉన్నాయి. వాటన్నిటిలో జాతీయ గుర్తింపు చేయడానికి ప్రభుత్వం కూడా చాలా కృషి చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మనకు రామప్ప పరిధిలో ఉన్న ఒక ఉపాలయం, ఈ తారకేశ్వర స్వామి ఆలయం అంటారు. ఇది మనకు హోదా వచ్చింది. ఇప్పుడు టోటల్గా దీనితో మనకు కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో మొత్తము 9 జాతీయ స్మారక కట్టడాలుగా వచ్చినాయి. 800 సంవత్సరాల క్రితం ఆనాడు కట్టినటువంటి ఆలయం కూడా దాదాపుగా 10 ఉపాలయాలు ఉన్నాయి. అందులో ఈ ఉపాలయానికి జాతీయ స్మారక చిహ్నంగా గుర్తింపు వచ్చింది. ఈ రక్షిత పరిసర ప్రాంతంలో ఎలాంటి అనధికారిక తవ్వకాలు, ప్రైవేట్ నిర్మాణాలు చేపట్టడం ఇకపై నిషిద్ధం. ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంతో పాటు పాలంపేట అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇప్పుడు దాని సమీపంలో ఉన్న ఈ శివాలయానికి జాతీయ హోదా దక్కడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా ప్రత్యేక నిధులు మంజూరు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనకు రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొంది ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాలు కావస్తుంది. అందులో రామప్ప చుట్టూ పరిధిలో మినిమం ఒక 10 ఉపాలయాలు ఉన్నాయి. 10 ఉపాలయాల్లో ఈరోజు మనకు నిన్న ఒక న్యూస్ ప్రకటన విడుదలైంది. ఏంటంటే దీన్ని కూడా ఇప్పుడు మనకు భారత పురావస్తు సర్వేక్షణలో మొత్తం 8 స్మారక కట్టడాలు ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఈ శివాలయం కూడా అందులో ఆ జాబితాలో చేరింది.